అమ్మా ఎలా ఉంది పాలన? అప్పుడు ఇప్పుడు కేసీఆర్ గారి పాలన, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఏమన్నా తేడా కనిపించిందా? ఇక తేడా అంటే ఉన్నది. అప్పుడు గవే 2000 అన్నారు, ఇప్పుడు గదే 2000 ఏం మారలేదు అయితే అప్పుడు నీకు ఇప్పటికి. మాకేం మారినట్టు రేవంత్ రెడ్డి వచ్చాక 4000 అన్నాడు కదా, పెన్షన్ రావట్లేదు మరి. లేదు, ఎప్పుడు అదే 2000 ఇస్తాను కదా. అదే 2000 ఇస్తున్నారు. అదే 2000 మరి ఫ్రీ బస్ వచ్చి బాగానే ఉందా మీకు? ఇక బాగానంటే ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫ్రీ బస్సు బస్సులో తిరగట్లేదా? ఖాళీగా తిరుగుతున్నారు లేడీస్ అని కొంతమంది అన్నారు కదా. లేదు. ఇక తిరిగేటోళ్ళు మేము పనులు చేసేటోళ్ళం, పనులు చేస్తాను. ఇక పోయేటోళ్ళు అటు ఇటు. ఆపట్లేదు అంటున్నారు, నిజమేనా? ఇక మేము ఎక్కువ పోము. మేమేమైనా కానీ వ్యవసాయ పనులు, చేను పనులు చేసుకుంటాం. రుణమాఫీ అయిందా మరి అందరికి? మీ ఊళ్ళో రుణమాఫీ అయిందా? ఇంకేమో అది నదులు కాలే. మొన్న రైతు బంధు పైసలు పడ్డాయా మీకు? రైతు బంధు పైసలు పడ్డాయా మొన్న? రేవంత్ రెడ్డి వేశాడు కదా, పడ్డాయా? నేను పథకం మరి పరిపాలన అంత ఏం తేడా కనిపించలేదా మీకు? ఏం పెద్దగా కేసీఆర్ ఉన్నప్పుడు పొలాలు ఎట్లున్నాయి, పనులు ఎట్లున్నాయి? ఇప్పుడు పొలాలు ఎట్లున్నాయి, పనులు ఎట్లున్నాయి? ఇక అన్ని గట్లనే ఉన్నాయి. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. తేడా ఏం కనిపించట్లేదు. ఏం లేదు. మీకు ఎవరు ఇష్టం బాగా రాజకీయ నాయకులు? అంటే మోడీ గారా, రేవంత్ రెడ్డి గారా, రాహుల్ గాంధీ గారా, రాజశేఖర రెడ్డి గారా? ఇక అందరి ఇష్టమే. ఎవరు ఏం చేయలే. మీరు ఉన్నప్పుడు బాగుండేనమ్మా, రేవంత్ రెడ్డి వచ్చాక బాగుందా? మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? రేవంత్ రెడ్డి ఉండాలన్నా మళ్ళీ కేసీఆర్ రావాలన్నా? మీకు గవర్నమెంట్ లేకపోతే బీజేపీ రావాలా? ఏమో ఎవరు వచ్చినా మా పనులు మాకే ఉన్నాయి. అంతేనా? కాదా మరి? ఎవరు వచ్చినా మాకే ఉన్నాయి. ఇక మా పనులు మాకే ఉన్నాయి, మా బతుకులు మాకే ఉన్నాయి. ఎవరు వచ్చినా మాకు ఎక్కువ చేసింది ఉన్నది కదా, అంతే ఏం కదా. చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరైతే? అంటే పెన్షన్ వాళ్ళకి పింఛన్ పెంచుతామన్నారు. ఇంకా 2000 పెంచినా మేము బతుకుతాం. 4000 వస్తాయి అనుకుంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే 2000 లేవా? ఇల్లు అయ్యి అని ఇచ్చారా మీకు? మాకేమి ఇవ్వలే. మేము అప్పుడు కట్టుకొని ఇల్లే ఉన్నాయి. కొందరికి ఎక్కడ మీది? మాది ములుగు. సీతక్క. ఎట్లా ఉంది సీతక్క పరిపాలన? ఏమో ఎట్లా ఉన్నదంటే అప్పుడు కాగా 4000 అన్నది ఇచ్చిందా? మరి అడుగుతారా సీతక్కనే? ఇక అడుగుతానంటే ఇక అడుగుతారు. అడిగినా ఇప్పటి వరకు అయితే లేవు. ఒకవేళ ఈ వీడియో సీతక్క గారు చూసారనుకో మీ బాధలు తెలుస్తాయి కదా. మీ ఊరికి వచ్చి ఏం చెప్పింది? ఏం జరిగింది, ఏం జరగలేదు? మీ ఊరికి వచ్చి ఏం చెప్పింది? ఇక అప్పుడు అన్నది 4000 ఇచ్చుడు అన్నది, 4000 ఇస్తాం అన్నది. ఇక మేబీ మరి 4000 అదే 2000. అప్పటి నుంచి ఆమె గెలిచిన కాంచి కూడా అదే 2000. అడగట్లేదు మీ ఊరికి వచ్చి? అడగట్లేదు మరి? ఇప్పుడు చెప్పండి అమ్మా, వీడియోలో చెప్పండి. సీతక్క కూడా చూస్తుంది ఇది, చెప్పండి. మీ ఊరికి వచ్చినప్పుడు మీరు ఎవరు అడగలేదా? అడిగిన్లా వచ్చినప్పుడు అంటే ఇక ఇస్తాం అని అంటారు. అంతే, ఏం లేదు. ఇచ్చుడు లేదే లేదు. అడుగుతాను. 4000 అన్నారు కదా, ఇవ్వట్లేదని అడుగుతున్నారు. ఇస్తామని అంటుంది కానీ ఈ నెల ఇస్తారా, ఆ నెల ఇస్తారా అని ఏ నెల లేదు. ఏ నెల ఎక్కడ ఇచ్చామని చెప్పి ఇవ్వకపోతే మరి మీరు ఎట్లా సైలెంట్? ఏం చేస్తారు మరి? అప్పుడు వేయించుకున్నప్పుడు తీసుకుంటారా? ఇక అనిపిస్తుంది కదా. ఫైనల్ గా సీతక్క గారికి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏమున్నది, మాకు ఇస్తామే మంచిదని అనుకుందాం. ఎక్కడ ఇస్తుందా? మా బతుకులకి అంతే కదా. అమలు చేస్తే బాగుంటుంది అంటారు. అంతేనా? 500 గ్యాస్ వస్తుందా మరి మీకు? సన్న బియ్యం వచ్చినాయి. మొన్న ఈ నెలే వచ్చినాయి. బియ్యం మంచిగా మంచిగా. కానీ ఇంకా మేము అన్నం తినలే అవి. కానీ మొన్న పోయిన నెలలనే వచ్చినాయి. మంచిగా ఉందా? ఈ బియ్యం మంచిగా ఉన్నాయి కానీ ఇక నేను అన్నం వండలే. ఇంకా వచ్చినాయి. బాగుంటుంది అంటే సన్న బియ్యం మంచిగానే ఉన్నాయి. ఉండు సన్న బియ్యం ఉచిత బస్సు 2000 పెన్షన్ ఇస్తున్నారు. పెన్షన్ పెంచాలి అంతేనా? పెంచితే 4000 చేయాలి. కరువు పనికి వెళ్తారమ్మా మీరు? డబ్బులు ఇస్తున్నారా? ఇస్తారు. పడుతున్నాయా? పడతాను. వారం ఒక వారమే పడాయి. 2-3 వారాలు పోయినాక 3 సార్లు 3 నెలలు అట్లా పడతాయి. పోతాను. కనీసం బాగుంది, కొంచెం బాగుంది అంటే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంటా, కేసీఆర్ గారు గవర్నమెంటా? కొంచెమైనా బాగుంది అనిపిస్తుంది. ఇది బాగుంది, కేసీఆర్ కొంచెమైనా. ఇక మాకేది మా 4000 వచ్చినట్టు మేము మంచిగా అనుకుందాం. మా పనులు ఇవే కదా రేవంత్ రెడ్డి గారు బాగున్నట్టు అనుకుందాం. మరి ఎక్కడ వచ్చినాయి మరి? ఏమి ఇవ్వలే అన్నారు కానీ ఇచ్చిల్లా. తులం ఇవ్వలే, 1/2 తులం ఇవ్వలే, 1/2 తులం ఇవ్వలే. కానీ బంగారం రేటు పెరిగిందని ₹1,00,000 అయినాయి అంటారు కదా. సరే అమ్మా, థ్యాంక్ యూ.